నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏప్రిల్ మంత్ ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కదా, దీనికి సంబంధించి అసలు ఈ మౌత్ క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి చెప్పండి. సో మౌత్ క్యాన్సర్ మిగతా విదేశాల్లో మనం ఎక్కడైనా చూస్తే వెస్ట్రన్ చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. బట్ ఇండియాకి సంబంధించినంత వరకు మౌత్ క్యాన్సర్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆఫ్టర్ లంగ్ క్యాన్సర్ అండి. ఓకే. సో ఎందుకు మన ఇండియాలోనే ఇది ఎక్కువగా ఉండడము అని చెప్పంటే సింగిల్ మోస్ట్ రీజన్ ఈజ్ టొబాకో చూయింగ్, గుట్కా తింటుంటారు కదా. సో దాని కారణంగా మౌత్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఇంత కామన్గా ఉంటుందండి. కాజెస్ ఆఫ్ మౌత్ క్యాన్సర్ అంటే జనరల్గా 5S అని చెప్తామండి. అంటే స్మోకింగ్, స్పిరిట్స్, స్పైసెస్, దెన్ షార్ప్ టూత్ అండ్ సెఫిలిస్ అంటారు. ఈ 5 రీజన్స్ కామన్గా చెప్తారు. సో మనకు అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి, స్మోకింగ్ అండి. స్మోకింగ్ అంటే స్మోక్ చేయడమే కాదు, స్మోక్లెస్ టొబాకో అంటాం. అంటే ఏంటి అంటే పాన్, గుట్కా, జర్దాలు ఇవి ఉంటాయి కదా, వీటన్నిటి వల్ల మనకు ఈ ఓరల్ క్యాన్సర్ అనేది ఇండియాలో చాలా కామన్గా చూస్తూ ఉంటామండి. ఇవి కాకుండా కూడా కొంతమందిలో మనకు పెరుగుతూ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అంటే లేడీస్లో కూడా అక్కడ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము ఓరల్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా. ఓకే. వన్ మోర్ రీజన్ ఫర్ మౌత్ క్యాన్సర్ ఏంటి, హెచ్పివి అంటాం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటారు. హెచ్పివి ఏంటి, మనకు సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది అనేది ఒకటి తెలుసు. బట్ ఓరల్ అండ్ థ్రోట్ క్యాన్సర్ కూడా హెచ్పివి ఒక కారణం అనమాట. సో అందుకే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు దానికే కాదు ఓరల్ క్యాన్సర్ కూడా కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుంది అనేది. ఓకే. రైట్. ఇది కాకుండా అదర్ రీజన్స్ ఏంటి అనుకున్నట్టయితే షార్ప్ టూత్ అంటాం. అంటే చాలామంది పళ్ళు విరిగిపోవడము, షార్ప్ టూత్స్ ఉండడం ఇట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. రైట్. ఇటువంటి టీత్ ఏంటి అని చెప్పంటే నాలుకని వాటిని కట్ చేస్తూ ఉంటుంది. సో టంగ్ క్యాన్సర్స్ అనేవి వీళ్ళల్లో కామన్గా చూస్తాము. అంటే రిపీటెడ్గా ఇంజురీ అవుతూ ఉంటుంది టంగ్ అనేది. షార్ప్ టీత్ వల్ల టంగ్ ఇంజురీ అవుతుంది. రిపీట్ ఇంజురీస్ కావడము, చేయడము, దీనివల్ల కూడా మనకు టంగ్ క్యాన్సర్స్ అనేవి చూస్తుంటాము. సార్, చిన్నపిల్లల్లో కూడా ఈ మౌత్ క్యాన్సర్ కేసులు చూస్తూ ఉంటాం. అంటే రేర్గానే ఉంటాయి, కానీ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది? చిన్నపిల్లల్లో వచ్చేది మనం రొటీన్గా పెద్దవాళ్ళలో చూసేటువంటి క్యాన్సర్స్ కాదండి. పెద్దవాళ్ళలో చూసేవి మనం స్క్వామస్ సెల్ కార్సినోమా అంటాం. ఇది కార్సినోమాస్ అనేవి నోట్ లోపల మనకు నోట్ లోపల లైనింగ్ మ్యూకోజా అంటాం, దాని నుంచి వచ్చేటువంటి క్యాన్సర్. చిన్నపిల్లల్లో మనం చూసేటువంటివి మనం జనరల్గా సార్కోమాస్ అంటాం. సార్కోమాస్ అంటే ఏంటంటే లోపల ఉన్నటువంటి కండరాల నుంచి కానీ బోన్ నుంచి కానీ వచ్చేటువంటి క్యాన్సర్స్ అనమాట. సో వీటికి మన స్పెసిఫిక్గా ఇందువల్ల వస్తుంది అనేటువంటి రీజన్స్ లేవు పిల్లల్లో చూసేటువంటి కారణం. సో ఈ క్యాన్సర్స్ అనేవి బాడీలో ఎక్కడైనా రావచ్చు, రేర్గా మౌత్లో కూడా రావచ్చు అనేది ఉంటుంది. అంతేకాని వాళ్ళలో ఏదో కారణాల వల్ల వచ్చింది అనుకొని చెప్పడానికైతే లేదండి. సార్, ఈ మౌత్ క్యాన్సర్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? అంటే నార్మల్గా చాలామంది అది నార్మల్ నోటిపోతలా అనుకుని దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అది ఎక్కువైన తర్వాత అది క్యాన్సర్ అని తెలుస్తుంది. అది క్యాన్సర్ అని ఎలా గుర్తించగలుగుతాం? నోటి క్యాన్సర్ అనేది ఎప్పుడైనా కూడా చిన్న పుండులాగానే స్టార్ట్ అవుతుందండి. అంటే నోటిపూత, మీరు అన్నట్టుగా నోటిపూతలాగా కూడా ఉండొచ్చు. బట్ స్టార్టింగ్లో అంత పెయిన్ ఉండదు. జనరల్గా వచ్చేటువంటి అంటే స్ట్రెస్ అల్సర్స్ అంటాము, లేదు అనుకుంటే వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చేటువంటి అల్సర్, అంటే నాలుక మీద ఇట్లా చిన్న చిన్న పూతలాగా వస్తుంది, అది పెయిన్ఫుల్ ఉంటుంది. ఈ నోట్లో వచ్చేటువంటి క్యాన్సర్ అల్సర్స్ ఏవైతే ఉంటాయో అంత నొప్పితో ఉండవు స్టార్ట్ అయినప్పుడు. ప్లస్ నోటిపూత లాంటిది ఏది ఉన్నా కూడా మనకు 5 రోజుల నుంచి వారం రోజుల లోపల తగ్గిపోతుంది. బట్ అలా కాకుండా కంటిన్యూస్గా నోట్లో ఏదైనా పుండ్లాగా ఉన్నట్టయితే అది క్యాన్సరా కాదా మాత్రం చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా పెరిగింది అనుకోండి, అంటే మనకు నోట్లో ఎక్కడైనా రావచ్చు. అంటే బుగ్గకి రావచ్చు, లేదు అనుకుంటే కిందన్న మన దవడకి రావచ్చు, నాలుకకి రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. సో జనరల్గా దవడ దగ్గర వచ్చింది అనుకోండి, వచ్చినట్టయితే పళ్ళు లూజ్ కావడము, పళ్ళు వదులు కావడము, రైట్. అక్కడ లేదు అంటే చాలాసార్లు ఏమవుతుంది అని చెప్పంటే పన్ను ప్రాబ్లం ఉంది, పన్ను దగ్గర నొప్పి అవుతుంది, లూజ్గా ఉంది అనుకొని పన్ను తీయిస్తారు. తీయించిన తర్వాతే నాకు వచ్చింది, తీయించిన తర్వాతే నాకు అక్కడ పుండు కనిపిస్తుంది అంటారు. యాక్చువల్లీ ఏంటంటే ఈ క్యాన్సర్ వల్లనే పన్ను వదులై ఉంటుంది అనమాట. సో అది తీసిన తర్వాత ఏంటంటే లోపల నుంచి మనకు బయట కనపడుతూ ఉంటుంది కాబట్టి అట్లా అనుకుంటారు. అటువంటిది ఒక అపోహ ఉంటుంది అనమాట, తీయించిన తర్వాత వచ్చింది అనేది. యాక్చువల్లీ తీయించిన తర్వాత వచ్చింది కాదు, క్యాన్సర్ వల్లనే పన్ను అనేది లూజ్ అయ్యి ఊడుతుంది అనేది. దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? మౌత్ క్యాన్సర్ అనేది మనం కామన్గా చూసేది ఓల్డ్ ఏజ్ గ్రూప్ కంటే కూడా మేము చూసేటువంటి కేసుల్లో కామన్గా ఉండేది 35-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉంటారు.
ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళు 15-20 ఏళ్ళకే గుట్కాలు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక 10 years తర్వాత మనం ఈ క్యాన్సర్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ట్రీట్మెంట్ సర్జరీ ద్వారా ఉంటుంది, అంటే ఆపరేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఆపరేషన్ ఒకటే సరిపోకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద స్టేజ్. ఆపరేషన్ తర్వాత రేడియేషన్ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. ఇప్పుడు క్యాన్సర్ నోటి నుంచి లోపల మళ్ళీ థ్రోట్ వరకు వెళ్లకుండా దాన్ని రిమూవ్ చేసేస్తారా ఎక్కడైతే క్యాన్సర్ ఉంది? అంటే ఇప్పుడు క్యాన్సర్ ఏదైతే ఉంటుందో జనరల్గా ఎక్కడొచ్చింది అనే ప్లేస్ని బట్టి, అంటే బుగ్గకి రావచ్చు, అది మనకు దవడ బొక్కల దాకా రావచ్చు, లేదు అంటే నాలుక మీద రావచ్చు. డిపెండింగ్ ఆన్ దట్ వన్ ఎక్కడైతే వచ్చిందో దాని ప్రకారంగా మనం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు దవడ దగ్గర వచ్చింది అనుకోండి, ఈ దవడ బొక్క తీసేయాల్సి రావచ్చు మనకు, రైట్? సో ఇటువంటప్పుడు ఏంటి, మౌత్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనం ముఖ్యంగా మెయిన్ ట్రీట్మెంట్ ఇస్ ఆపరేషన్ అనుకుంటే, ఆపరేషన్లో 3 R's అంటాం. అంటే వాటి మీద ఇన్సిస్ట్ చేస్తామంటే రిసెక్షన్, రీకన్స్ట్రక్షన్ అండ్ రీహాబిలిటేషన్ అంటాం. సో ఈ 3 కాంపనెంట్స్ మనం మౌత్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆపరేషన్కి సంబంధించినటువంటి కాంపనెంట్స్. అంటే దాని అర్థం ఏంటి, రిసెక్ట్ అంటే ఆ భాగాన్ని తీసేయడం, ఆ భాగాన్ని తీసేసిన తర్వాత అక్కడ గ్యాప్ వస్తుంది, మనకు డిఫెక్ట్ వస్తుంది. సో వచ్చినప్పుడు ఏంటి, కంపల్సరీగా దాన్ని రీకన్స్ట్రక్షన్ అంటే ప్లాస్టిక్ సర్జరీ చేసి దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో అండ్ రీహాబిలిటేషన్, ఇదంతా జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ పేషెంట్ని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ తీసుకురావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి, ఇవన్నీ కూడా ఈ 3 కాంపనెంట్స్ మనం మౌత్ క్యాన్సర్ సర్జరీలో ముఖ్య భాగాలు. ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? ట్రీట్మెంట్ తర్వాత అంటే మౌత్ క్యాన్సర్ రావడానికి కామనెస్ట్ కాజ్ ఈ గుట్కా తినడం అనేది. సో ఈ గుట్కా తినేటువంటి వాళ్ళల్లో నేను ఎప్పుడో తిన్నాను బంద్ చేశాను అంటారు. సో బంద్ చేసి అంటే 2-3 ఏళ్ళే తిన్నాను సార్, లేదు 3-5 ఏళ్ళు తిన్నాను, బట్ నేను బంద్ చేసి 10 ఏళ్ళు అయిపోయింది అట్లా. సో ఇటువంటి బంద్ చేసిన తర్వాత కూడా ఈ రిస్క్ నార్మల్ రావడానికి 10-15 ఏళ్ళు పడుతుందండి ఇది. సో అందుకని చెప్పేసి అసలు తీసుకోకపోవడం అంత ఉత్తమం ఇంకోటి లేదు. బట్ ఒకవేళ వాళ్ళకి కనుక ఇంతకుముందు గుట్కాలు ఇట్లాంటి తిని క్యాన్సర్ వచ్చినట్టయితే వాళ్ళకి ఏమంటాము, ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటాము. అంటే ఏంటి, క్యాన్సర్ ఒక దగ్గర వచ్చి ఉండొచ్చు, బట్ ఈ ఫీల్డ్ మొత్తంలో కూడా క్యాన్సర్కి సంబంధించిన చేంజెస్ ఉంటాయి. అంటే నోట్ మొత్తంలో ఎడం పక్కన ఒక దగ్గర క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు, మనకు ఆపరేషన్ చేసుకొని ఉండొచ్చు, బట్ వాళ్ళకి ఏంటి, నోటి మొత్తంలో మళ్ళీ వేరు ప్లేసెస్లో రావడానికి అవకాశం ఉంటుంది, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది మొత్తం అంతా కూడా. కాబట్టి మళ్ళీ కూడా వేరు ప్లేసెస్లో నోట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఈ పేషెంట్స్ అందరినీ కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పటివరకు బంద్ చేయనట్టయితే ఫస్ట్ బంద్ చేయాలి. బంద్ చేసిన తర్వాత కూడా వాళ్ళ రిస్క్ దాదాపు 10-15 ఏళ్ళ వరకు ఉంటుంది. కాబట్టి ఆపరేషన్లు అయినా అన్ని ట్రీట్మెంట్లు అయినా కూడా తప్పనిసరిగా వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఎటువంటి చిన్న సిమ్టమ్ కనిపించినా నెగ్లెక్ట్ చేయకుండా చేయాలన్నమాట. ఇది కాకుండా కూడా ఏంటి అని చెప్పంటే, క్యాన్సర్ రాని వాళ్ళైనా కూడా ప్రివెన్షన్కి అంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టొబాకో ఇన్ ఎనీ ఫామ్ తప్పనిసరిగా బంద్ చేయాల్సి ఉంటుంది. పళ్ళు విరిగినట్టయితే చేసినట్టయితే, అవి కుచ్చుకోవడము చేయడం జరుగుతున్నట్టయితే వెంటనే డెంటిస్ట్ని కలిసి అవి కనుక షార్ప్ టూత్ ఉంటే తీయించుకోవడమో, లేదు గ్రైండింగ్ చేసుకొని నార్మల్ చేసుకోవడమో, ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మూడవది స్క్రీనింగ్ అంటాం. అంటే ఆల్రెడీ ఇంతకుముందు గుట్కా వాడి ఇట్లా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మౌత్ మ్యూకోజల్ స్క్రేప్స్ అని చెప్పేసి మన ప్యాప్స్మియర్ ఎట్లయితే చేస్తారో, అంటే గర్భసంచి క్యాన్సర్కి ప్యాప్స్మియర్ ఎట్లయితే చేస్తారో అట్లాగానే మనము మ్యూకోజల్ స్క్రేపింగ్స్ చేయొచ్చు. సేమ్ ప్యాప్స్మియర్ లాగానే పరీక్ష చేసి చూస్తారండి. అవి చేసుకున్నట్టయితే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్, ప్రీ క్యాన్సరస్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా కూడా మనం గుర్తుపట్టుకోవడానికి ఈజీ అవుతుంది. సార్, మౌత్ క్యాన్సర్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంతా పూర్తి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్.